1 డే కరెక్ట్గా నాన్న చనిపోయిన 1 ఇయర్కి 1 డేకి అమ్మ చనిపోయింది. లేదా అమ్మా నాన్న మనకు లేరు అని మనం ఎప్పుడు ఫీల్ అవ్వకూడదు. ఎందుకంటే వాళ్ళు పైనుంచి చూస్తుంటారు, బ్లెస్సింగ్స్ ఇస్తూనే ఉంటారు. ఇంకో విషయం ఎవరికి తెలియని విషయం ఏంటంటే ఆయన చిన్నప్పుడు స్నేహితులు ఉండేవారు. ఆయన బాగా కష్టాల్లో ఉన్నప్పుడు సరదాగా ఒక క్వార్టర్ తాగి వాళ్ళతో రూమ్లో పడుకుని ఈ కష్టాలన్నీ షేర్ చేసుకున్నప్పుడు చిన్నప్పుడు స్నేహితులే. అంటే చిన్నప్పటి నుంచి ఎదురీత అంటారు కదా, ఆయన లైఫ్ అలాంటిది. టీనేజ్లోకి వచ్చిన తర్వాత ఎట్లా లవ్ చేసి అమ్మని పెళ్లి చేసుకుని బయటకు వచ్చేసి లవ్ మ్యారేజ్. మా అమ్మ బ్రాహ్మణ్, అమ్మని పెళ్లి చేసుకున్నారు, అందరిని ఎదిరించి బయటకు వచ్చేసారు. ఆ తర్వాత అక్కడి నుంచి వీళ్ళ దగ్గర 1 రూపీ కూడా లేదు. తాగుబోతు క్యారెక్టర్లు చేసినప్పుడు నటన అనేది సరస్వతి, అది నేను ఎప్పుడు తాగి చేయను అని అంటారు. ఇప్పటివరకు ఎప్పుడు తాగలేదు కూడా నటనలో, ప్రొఫెషన్లో ఎప్పుడు తాగలేదు, బయట ఏదో పార్టీలో తాగడం తప్ప. అవునవును, ఆయనకి డ్రింక్ అంటే మహా ఇష్టం. ఎందుకంటే ఇప్పుడు 7,000 రూపాయలు పెట్టి డ్రైవర్ని పెట్టుకుని మా డాడీ పెట్టారు, 5,000 రూపాయలకి జాబ్. నేను ప్యాషన్ వర్క్ అంటే. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఎందుకు అంత గ్రేట్ డైరెక్టర్ అయ్యారని ఆలోచిస్తే సర్ప్రైజా అసలు. ఎంఎస్ గారు ఆ రోజు ఆయనకు వచ్చిన ఫోన్స్ ఇండస్ట్రీలో ఉన్న ఆల్మోస్ట్ అందరు కాల్ చేస్తారు. సో చుట్టాలు రియాక్షన్ కానీ వేరే వాళ్ళ రియాక్షన్ కానీ ఎలా ఉండేదంటే, మా డాడీ పేరు పేపర్లో రాగానే మాతో బాగా మాట్లాడేవారు. లేనప్పుడు మేము స్ట్రగుల్ పడుతుంటాం, మా స్ట్రగుల్స్ మావి. మా అమ్మగారికి ఒక్కోసారి 3 నెలల శాలరీ ఉండేది కాదు. అట్లాంటప్పుడు ఫస్ట్ ఇయరే మా నాన్నకి పెళ్ళి రావడమే, నీకు అదే సంవత్సరం 56 సినిమాలు చేశారు. మా చుట్టాల్లోనే నన్ను అడిగి ఇమీడియట్గా నాతో సంబంధం కుదుర్చుకుని పెళ్లి చేసేసుకున్నారు. మా నాన్నగారు అంటూ ఉన్నారు, వద్దు ఇదేదో సంథింగ్ రాంగ్. అప్పుడు నా ఏజ్ కూడా అంత 17 ఇయర్స్. 17 ఇయర్స్కి పెళ్ళి ఏంటి, అసలు డిగ్రీ ఫస్ట్ ఇయర్. డాడీ వద్దు అనుకుంటూనే చేశారు. ఎందుకంటే సో అంటే డాడీ మాస్టర్గా చేసిన తర్వాత, టీచర్గా చేసిన తర్వాత, లెక్చరర్ అయిన తర్వాత ఆయనలో ఒక రైటర్ ఉన్నాడు. ఏదో కథలు అంటాడు, తిరుగుతాడు, ఇట్లా అనేవాళ్ళు కూడా మా మదర్ని చాలా హెరాస్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉండేవారు. ఇవి చెప్పేవారు కదమ్మా? అస్సలు ఏది చెప్పేవారు. ఎవరేమన్నా ఒకవేళ ఆయనకి తెలిసిందా ఏ రేంజ్కి వెళ్ళేవారంటే, సో ఆయన ఏంటంటే ఇవాళ ఈ పొజిషన్కి వచ్చాం కదా అని రిలాక్స్ అవుదాం, కూల్గా అయిపోతుంది తెలియదు. రిటైర్మెంట్ అనేది మనిషికి డెత్ తోటి రావాలని చెప్పేవారు.